హైదరాబాద్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే 15 నిమిషాల నగరం. అంటే 15 నిమిషాల్లోనే ఇంటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళగలగాలి, 15 నిమిషాల లోపే ఇంటి నుంచి నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళగలగాలి, 15 నిమిషాల లోపే ఇంటి నుంచి నువ్వు థియేటర్కి వెళ్ళాలి, మాల్కి వెళ్ళాలి, లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, లేదా నీ పెట్స్ని ఏదన్నా గ్రూమింగ్ చేయించుకోవాలి, నువ్వు గ్రూమ్ అవ్వాలి, వాట్ ఎవర్, జిమ్కి వెళ్ళాలి, ఏదైనా సరే 15 నిమిషాల లోపు ఉండేలాగా ఒక కొత్త ట్రెండ్. అంటే ఇప్పుడు ఎక్కువ ఈస్ట్ సైడ్ ఉంది ఈ కల్చర్, అంటే కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్ ఇటువైపు అనమాట. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్, అదే ఒక నగరం అయిపోయింది. ఇంతకుముందు హైదరాబాద్లో ఎలా ఉండేదంటే ఉండడానికి ఒక ప్రాంతం ఉండేది, అంటే నివాసానికి అనుగుణంగా ఆఫీసులన్నీ ఒక చోటు ఉండేవి, అండ్ ఇంకో చోట అట్లా. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనము ఉన్న చోటే జస్ట్ 15 మినిట్స్ రేడియస్లో ప్రతిదీ మనకి అందుబాటులో ఉండాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు అదే ట్రెండ్ పెరిగిపోతూ ఉంది. రియల్ ఎస్టేట్ కూడా అలాగే డెవలప్ అవుతూ ఉంది. అందరి ఎంక్వైరీస్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇల్లు తీసుకుంటున్నాము అంటే ఈవెన్ రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా, మీరు ఓఎల్ఎక్స్లో యాడ్స్ ఏమైనా ఉంటే చూడండి, నియర్ బై స్కూల్, నియర్ బై కాలేజెస్, నియర్ బై హాస్పిటల్స్, నియర్ బై జిమ్, నియర్ బై సూపర్ మార్కెట్స్, నియర్ బై మాల్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉండేలాగా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే జర్నీని తగ్గించుకోవడానికి, మోస్ట్లీ ట్రాఫిక్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా దేని వల్ల కావచ్చు, ఇంకా వేరే అవసరాల వల్ల కూడా కావచ్చు, కానీ ట్రావెల్ చేయట్లా. ఇప్పుడు దిల్సుఖ్నగర్లో ఉండేవాడికి కూకట్పల్లిలో పని అక్కర్లా, దిల్సుఖ్నగర్లోనే వాడికి పని ఉండాలి. ఎల్బీనగర్లో ఉండేవాడికి అక్కడే పని ఉండాలి, వనస్థలిపురంలో ఉంటే అక్కడే పని ఉండాలి. జేఎన్టీయు, కూకట్పల్లి, కేపీహెచ్బి, వాట్ ఎవర్, ఈ ఎన్ని ఏరియాలు, కొండాపూర్, ఏ ఏరియాలు తీసుకున్నా. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ పరిశ్రమ అంతా హైటెక్ సిటీలో ఉండేది, వాళ్ళు ఉండేది ఎక్కడో ఉంటారు, ఇక్కడ పని వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ నౌ అలా కాదు. వర్క్ స్టేషన్ దగ్గరలోనే ఇల్లు ఉండాలి, వర్క్ స్టేషన్ దగ్గరలోనే ఇంటితో పాటు అన్ని సౌకర్యాలు ఉండాలి. ఈవెన్ నీకే కాదు, నీ పెట్టుకు కూడా ఉండాలి, మీ పిల్లలకే ఉండాలి. ఇట్లాంటి ఫెసిలిటీస్తో ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది 15 మినిట్స్ నగరం అంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ డెవలప్ అయ్యేవన్నీ కూడా అలాగే ఉన్నాయి. నువ్వు కొత్తగా వచ్చే వాళ్ళు అంటారా, ఇప్పుడు అమీర్పేట హాస్టల్లో ఉండి ఎక్కడో జాబ్ ఎత్తుక్కొని తర్వాత ఎప్పటికో వాడు సెటిల్ అయ్యి అదంతా ఉంటుంది. బట్ ఇప్పుడు అలా కాదు. ఉండడం కూడా సెటిల్మెంట్, అంటే అన్నీ ఎట్ ఏ టైం చూసుకుంటూ పోతున్నారు అనమాట, స్టెప్ బై స్టెప్. సో ఇది 15 నిమిషాల నగరం కాన్సెప్ట్ ఆల్మోస్ట్ హైదరాబాదే కాదు, నెక్స్ట్ కరీంనగర్, వరంగల్, ఇవన్నీ కూడా దీనికి అంటే లైక్ ఇదే ఫాలో అవుతూ వస్తుంది ప్రజెంట్ రియల్ ఎస్టేట్ రంగం అంతా. రేపటి రోజు 4th సిటీ వస్తుంది, మన భారత్ ఫ్యూచర్ సిటీ. మరి ఆ ఫ్యూచర్ సిటీ వచ్చిన తర్వాత ఇంకెంత డెవలప్ ఉంటుందో అప్పుడు చూసుకోవాలి. అంటే మోస్ట్లీ అంటే అది ప్లాన్డ్ నగరం కాబట్టి ముందే నీట్గా లేఅవుట్ వేసేసి, ఇప్పుడు ఢిల్లీ పక్కన నోయిడా ఉన్నట్టు, లేకపోతే మన అమరావతి కన్స్ట్రక్ట్ అయినట్టు అట్లా ప్లాన్డ్ సిటీస్ కాబట్టి అవి ఈజీగా డెవలప్ అయిపోతాయి. కాకపోతే వీటికి కొంచెం ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా మనకి మెట్రో వస్తుందంట, రౌండ్ వలయాకారంలో. అది వస్తే ఇంకెంత డెవలప్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.